వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాకుండా కమ్మ సామాజిక వర్గ వారు ఎలాగైనా సరే అడ్డుకోవాలని మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను అన్ని వర్గాల వారు చీదరించుకుంటున్నారు. ఒక సమావేశంలో ఆయన వాడిన పరుష పదాలను, కమ్మ కులం వారిని తప్పుదోవ పట్టించేలా ఆయన మాట్లాడిన మాటలను సభ్య సమాజం హర్షించదనే విశ్లేషణలు సర్వత్రా వెలువడుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆయన తనయుడు వైఎస్ జగన్ను ఉద్దేశించి ఏబీ వెంకటేశ్వరరావు అవాస్తవాలు, అబద్ధాలు చెబుతున్నారు అనటంలో ఎంతమాత్రం సందేహమూ లేదు. ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్న రాజకీయ కక్ష సాధింపుల రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఏబీ వెంకటేశ్వరరావే కీలక పాత్ర పోషిస్తున్నారని అంతా విశ్వసిస్తున్నారు. అనధికారికంగా ఏపీ పోలీస్ శాఖలో చక్రం తిప్పుతున్న ఈయన ఐపీఎస్కే అవమానం తెచ్చేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఏబీ వెంకటేశ్వరరావు ఐపీఎస్ గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో తరచుగా వార్తల్లో ఎక్కిన వివాదాస్పద వ్యక్తి. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత కూడా మరింతగా ఆయన అదే పందాలో నడుస్తున్నట్లుగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ల అండ చూసుకుని పెట్టిరేగిపోతున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆయన కమ్మ కులం వారికి చేసిన హితబోధ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీనివల్ల ఇతర కులాల వారి మనోభావాలు ఎంతగా గాయపడతాయన్నది ఆయన అర్థం చేసుకోలేకపోయారు. ఒక కులం వారు అడ్డుకుంటే ఒక రాజకీయ పార్టీని అధికారంలోకి రాకుండా చేయవచ్చా? అన్ని కులాలు కలిపి ఎన్నుకోని అవసరం లేదా? ఏబీ వెంకటేశ్వరరావు అహంకార పూరిత వ్యాఖ్యల ద్వారా రెడ్డి కులస్తులను ఏకం చేసినట్లుగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. జగన్ అభిమానించే బలహీన వర్గాల వారికి ఈ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో ఏబీ చేష్టల ద్వారా తెలుస్తోందని చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాకుండా కమ్మ సామాజిక వర్గం వారు అడ్డుకోవాలని ఏబీ పిలుపిచ్చారు. ఆ సందర్భంలో జగన్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, వాడిన పరుష పదాలు ఏవీ సభ్య సమాజం అంగీకరించదు. తన పదవి కోసమో తన పెత్తనం కోసమో కమ్మవారందరినీ రెచ్చగొడుతుండవచ్చు. రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఈయనే కీలక పాత్ర పోషిస్తున్నారని అంతా విశ్వసిస్తున్నారు. అనధికారికంగా పోలీస్ శాఖలో చక్రం తిప్పుతున్న ఈయన ఐపీఎస్కి అవమానం తెచ్చేలా వ్యవహరిస్తున్నారంటున్నారు. రెడ్ బుక్ సృష్టికర్త లోకేష్ కనుసన్నల్లో పనిచేస్తూ అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. జగన్ను సీఎం కాకుండా చూడటానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని ఈయన కమ్మవారిని కోరుతున్నారు. అందుకోసం అహర్నిశలు కష్టపడాలట. 2014 టర్మ్లో చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల కమ్మవర్గం వారు ఇతర సామాజిక వర్గాల దృష్టిలో విలన్ల మాదిరిగా కనిపించేవారు. తత్ఫలితంగా మిగిలిన కులాలన్నీ ఏకమై తెలుగుదేశం పార్టీని ఓడించాయి. ఆ తర్వాత వివిధ కారణాలతో 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఇదే ధోరణి ఆరంభమైనట్లుగా కనిపిస్తుంది. వీరి రెడ్ బుక్లో ఉన్న పేర్లలో ఎక్కువ భాగం రెడ్లకు సంబంధించినవేనని అంటారు. లేదంటే షెడ్యూల్ కులాల వారి అన్న అభిప్రాయం ఏర్పడింది. ఇండియన్ పోలీస్ సర్వీస్కు ఎంపికై సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వహించిన ఈయనకు రాజ్యాంగంపై అవగాహన ఉండాలి కదా. ప్రభుత్వం, ముఖ్యమంత్రి పేషి, మంత్రులు ఎలా పనిచేస్తారో తెలిసి ఉండాలి కదా. లోకేష్ వంటి అనుభవం లేని వారు కక్ష సాధింపు చర్యలకు దిగుతుంటే వారించవలసిన ఈయనే స్వయంగా కుల ప్రస్తావన తెచ్చి ప్రసంగాలు చేయడం శోచనీయం. దేనికైనా సిద్ధపడాలని ఏబీ పిలుపిస్తున్నారంటే ఏమిటి ఆయన ఉద్దేశం అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే దాడులు, హత్యలు కూడా చేయాలని చెబుతున్నారా అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే గత ఎన్నికల్లో ఈవీఎంల మ్యానిపులేషన్ జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. ఈ వచ్చే ఎన్నికల్లో కూడా అదే పద్ధతి అవలంబించాలని ఆయన సూచిస్తున్నారా? సమాజంలో కుల భావన అనేది ఒక వాస్తవమే. కానీ ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత స్థాయి వ్యక్తులు వాటిని తగ్గించే యత్నం చేయాలి తప్ప ఇలా చెత్త ప్రకటనలు చేసి పరువు తీసుకోకూడదు. 2014 టర్మ్లో ఈయన చంద్రబాబు వద్ద ఇంటెలిజెన్స్ అధికారిగా ఉండేవారు. శాంతి భద్రతల విషయాన్ని పక్కన పెట్టి రాజకీయంగా వైసీపీని ఎలా దెబ్బతీయాలా అన్న దానిపైనే దృష్టి పెట్టేవారని చాలామంది టీడీపీ నేతలే చెప్పుకునేవారు. ప్రస్తుత ఎమ్మెల్యే బోండా ఉమ ఒక పార్టీ సమావేశంలో మాట్లాడుతూ తెలుగు యువత అధ్యక్ష పదవి పొందడానికి ఏబీ వెంకటేశ్వరరావు క్లియరెన్స్ తీసుకోవాలని ఆశావహులకు సూచించిన వీడియో అప్పట్లో కలకలం రేపింది. జగన్ ప్రభుత్వం వచ్చాక ఆయనపై ఇజ్రాయెల్ నుంచి గూఢచర్య పరికరాల కొనుగోలులో జరిగిన అక్రమాలపై కేసు పెట్టి సస్పెండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై విచారణకు ఓకే చేసింది. తనపై ఆ కేసు పెట్టినందుకు ఏబీకి ఆగ్రహం ఉండవచ్చు. కానీ ఆ కేసులో తాను సచ్చీలుడనని రుజువు చేసుకోవచ్చు. కోర్టు ద్వారా రిటైర్మెంట్ రోజున సస్పెన్షన్ ఎత్తివేతకు ఉత్తర్వు పొందారు. దాన్ని గౌరవించి గత ప్రభుత్వం ఈయనకు పోస్టింగ్ ఇచ్చింది. అంతేకాదు వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా ఈయన విమర్శిస్తున్నారు. కానీ వైఎస్ టైంలో ఈయనకి వచ్చినవన్నీ దాదాపు మంచి పోస్టింగ్లేనని సోషల్ మీడియాలో వ్యాప్తిలోకి వచ్చిన
వివరాలను బట్టి అర్థమవుతుంది. ఉదాహరణకు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు కర్నూలు రేంజ్ డీఐజీ పోస్ట్ ఇచ్చింది. ఈ రేంజ్లోనే వైఎస్ సొంత జిల్లా అయిన కడప కూడా ఉంది. మరి ప్రాముఖ్యత లభించినట్లా కాదా? హైదరాబాద్లో జాయింట్ కమిషనర్ రిక్రూటింగ్, వైజాగ్ రేంజ్ ఐజీ వంటి బాధ్యతలను అప్పగించారు. అయినా వైఎస్ఆర్పై విమర్శలు చేయడం ధర్మమేనా అన్నది కొందరు ప్రశ్న. ఏబీ వెంకటేశ్వరరావు, చంద్రబాబు, లోకేష్ వంటి వారి ధోరణి వల్ల రెడ్లతో సహా మిగిలిన కులాల వారిలో అభద్రతాభావం ఏర్పడుతుంది. పైకి కాపులను కలుపుకున్నట్లు కనిపిస్తున్నా వారికి అనేక అవమానాలు క్షేత్రస్థాయిలో జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణ పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఎదుటే ఒక జనసేన నేత ఆత్మహత్యాయత్నం చేయడం అని చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉంటే ఆయనకు పోటీగా లోకేష్ను కూడా ఆ హోదాలోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలపై కాపుల్లో కాకరేగుతోంది. జనసేన, టీడీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఏబీ వెంకటేశ్వరరావు ఈ తరహా అసందర్భ ప్రసంగాలు చేసి జగన్ను అవమానించానని సంతోషపడుతున్నారేమో కానీ దీనివల్ల సమాజంలో మరింత అశాంతికి దోహదపడినట్లే అవుతుంది. నిజంగా ఇది ఐపీఎస్కే అవమానం కాదా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉద్యోగంలోకి వచ్చి రిటైర్ అయిన ఈయన తీరు చూశాక పదవీ బాధ్యతల్లో ఉన్నప్పుడు కూడా ఏబీ వెంకటేశ్వరరావు నిష్పక్షపాతంగా వ్యవహరించారని ఎవరైనా అనుకోగలరా?